14వ వసంతంలోకి అడుగుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాడేపల్లిలో జరిగిన ఆవిర్భావ వేడుకలు ఇప్పటి వరకు మనం లైవ్ లో చూసాం. విజయవాడలో రిటైనింగ్ వాల్ ప్రారంభోత్సవానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. విజయవాడ నుంచి లైవ్ చూస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. రిటైనింగ్ వాల్ ని ప్రారంభించబోతున్నారు. దానికి అనుబంధంగా డెవలప్ చేసిన పార్క్ కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఇది కృష్ణా నది కరకట్ట వాసుల చిరకాల వాంఛ అని చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా వర్షాకాలం వస్తే చాలు కృష్ణలంక వాసులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ను నిర్మించారు. ఆ రిటైనింగ్ వాల్ను కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. 15,000 కుటుంబాలకు ఈ రిటైనింగ్ వాల్ రక్షణ కవచంగా నిలవబోతోంది. 3 దశలుగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. మొదటి దశలో 1.8 కిలోమీటర్లు గీతానగర్ కట్ట నుంచి యనమల కుదురు గ్రామం వరకు నిర్మించారు. ఇక రెండో దశలో 1.25 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ని గీతానగర్ కట్ట దగ్గర నుంచి కనకదుర్గ వారధి వరకు నిర్మించారు. మూడో దశలో 1.2 కిలోమీటర్లు కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు నిర్మించారు. కృష్ణానదికి వరద వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతం మొత్తం కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి. 15,000 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి. దీనికి శాశ్వతంగా ప్రస్తుతం పరిష్కారం చూపించారు. మరి కాసేపట్లోనే ఈ రిటైనింగ్ వాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. కేవలం ఈ రిటైనింగ్ వాల్ మాత్రమే కాకుండా రివర్ ఫ్రంట్ పేరుతో పలు పార్కులను కూడా అభివృద్ధి చేశారు. ప్లే ఏరియాతో పాటుగా సర్వాంగ సుందరంగా ఈ రివర్ ఫ్రంట్ మొత్తాన్ని కూడా తీర్చిదిద్దారు. ఈ ప్రారంభోత్సవాలు అభివృద్ధి పనులను కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు.
కృష్ణానది కరకట్ట వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. కృష్ణానదికి వరద వచ్చినప్పుడల్లా 15,000 కుటుంబాలు ఈ కృష్ణలంక ప్రాంతం దగ్గర నుంచి చేతికందిన సామాను సర్దుకుని ఎగువ ప్రాంతాలకి వెళ్లిపోవలసిన పరిస్థితి నుంచి విముక్తి కల్పించింది ప్రభుత్వం. వర్షాకాలం వస్తే చాలు కృష్ణలంక వాసుల సమస్యలన్నీ చెప్పనలవిగా ఉండేది. పాదయాత్ర చేస్తున్న టైంలో కృష్ణలంక వాసులు కూడా తమ సమస్యని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఒక రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా ఈ సమస్యకి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చని ఆ దిశగా పనులన్నీ కూడా పూర్తి చేశారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం విజయవాడ నుంచి లైవ్ లో చూస్తున్నాం. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ రిటైనింగ్ వాల్ ని నిర్మించారు. 15,000 పేద కుటుంబాలకు ఈ రిటైనింగ్ వాల్ రక్షణగా నిలవబోతోంది. 3 దశలుగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. మొదటి దశ 1.8 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ ని నిర్మించారు. ఈ రిటైనింగ్ వాల్ గీతానగర్ కట్ట నుంచి యనమల కుదురు గ్రామం వరకు మొదటి దశలో నిర్మించారు. రెండో దశలో 1.25 కిలోమీటర్లు గీతానగర్ కట్ట దగ్గర నుంచి కనకదుర్గ వారధి వరకు నిర్మించారు. మూడో దశలో 1.2 కిలోమీటర్లు కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ రిటైనింగ్ వాల్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ప్రారంభించిన దృశ్యాలు కూడా మనం విజయవాడ నుంచి లైవ్ లో చూసాం. రిటైనింగ్ వాల్ నిర్మాణం మాత్రమే కాదు, సుందరీకరణ పనులు కూడా చేపట్టారు. 30 కోట్ల రూపాయలతోటి ఒక పార్క్ ని కూడా అభివృద్ధి చేశారు. ఆ పార్క్ అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేయడం ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఎన్నో ఏళ్ల చిరకాల కళ కృష్ణలంక రిటైనింగ్ వాల్. రిటైనింగ్ వాల్ నిర్మాణం కృష్ణలంక వాసులకు ఒక వరం. దానిని సాకారం చేయబోతున్నారు ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. కృష్ణలంక రిటైనింగ్ వాల్ ప్రారంభోత్సవం చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ అలాగే కృష్ణా నది రివర్ ఫ్రంట్ సుందరీకరణ ఫేజ్ 1 ప్రారంభోత్సవం చేస్తున్నారు.
12,40,00,000 నిధులతో జరిగింది. మరి ఈ కార్యక్రమం కృష్ణలంక వాసులందరికీ ఇక్కడి నుంచి ముంపునకు ఏమాత్రం గురి కాదు. ఎన్నో ఏళ్ల చిరకాల కల కృష్ణలంక రిటైనింగ్ వాల్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ఈ రోజు ప్రారంభోత్సవం చేసినటువంటి శుభతరుణం. అనంతరం రామలింగేశ్వర నగర్ 20 MLD NTPని